ఎంత పెద్ద వర్షం వచ్చినా సరేనండి, పనులు మాత్రం ఆగవండి. టైంకి జరిగిపోవాల్సిందే. అంత వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్తున్నారు. చూసారా అన్నారు, వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్కేమో ఆటో అన్న అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. నాకు టైంతో లెక్క, వర్షంతో పని లేదు, నేను చెప్పిన టైంకి అనౌన్స్మెంట్ పూర్తి చేయాలని చెప్పేసి. ఇంక అంతేనండి, ఎంత పెద్ద వాన వచ్చినా ఎవరి పనులు ఆగవు. మా రూబీ ఏమో వర్షం ఎప్పుడు తగ్గిద్ది, మా అమ్మ బయటికి పంపించట్లేదు, నేను వెళ్ళి డాబా మీద కూర్చోవాలని చెప్పి మా రూబీ చూస్తుంది. ఇక మా ఇంటి ముందు వర్షం అయితే చిన్న పిల్ల కాలలాగా అయిపోయింది. మా ఇంటి ముందు వర్షానికి హైదరాబాద్ రోడ్ల కంటే అధ్వానంగా అయిపోయిందండి. మా ఇంటి ముందు చూడండి, ఇంకా పైనుంచి నీళ్ళన్నీ కొట్టుకొచ్చేసాయి. కాలువ కూడా ఎలా పొంగుతుందో చూడండి. ఇంకో మా ఇంటి ముందు పరిస్థితి ఇలా ఉందండి. చిన్న వర్షానికి, పెద్ద వర్షమే, చిన్న వర్షం కాదు. కానీ ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. అలా ఇంటి ముందు అయితే మొత్తం స్టక్ అయిపోయాయండి. ఇంకా కొత్త గొడుగు అయితే తీసానండి ఇవాళ వర్షానికి. ఈ కొత్త గొడుగు స్టోరీ ఉందండి. ఒక 10 రోజుల క్రితం అయితే ఒక గొడుగు తీసుకెళ్లారు. వాళ్ళు ఆ గొడుగు పోగొట్టారండి. గాలికి బండి మీద అది మొత్తం ఇరిగిపోయిందంట, పుల్లల కింద పడి. పాపం మళ్ళీ కొత్త గొడుగు తెచ్చిచ్చారు. చాలా మంచోళ్ళు, మహానుభావులు. గొడుగు పోయిందని చెప్పి మళ్ళీ కొత్త గొడుగు తెచ్చిచ్చారు. ఇంకా నేను ఆ గొడుగు వేసుకొని బయటికి వెళ్ళి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూశాను. ఇంకా వర్షం వస్తే ఎవరికైనా టీ తాగాలనిపిస్తుంది కదండి, బజ్జీలో సమోసాలో ఏదో తినాలనిపిస్తుంది. కానీ నాకు మాత్రం వాటన్నిటికంటే వర్షంలో టీ తాగితేనే హాయిగా అనిపిస్తుంది. నేనైతే టీ తాగేసాను. మీరు తాగారా మరి?